కన్నడ స్టార్ దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పోలీసులు విచారణలో దర్శన్ కొన్ని విషయాలను వెల్లడించాడు. రేణుకాస్వామిని బెంగుళూరు తీసుకురమ్మంది తానేనని, పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపించడంతో తనకు వార్నింగ్ ఇచ్చి పంపిద్దామని ఆ షెడ్డుకు తీసుకురమ్మని తెలిపాడు. అతనితో పవిత్రకు సారీ చెప్పించాలని అనుకొని ఆ షెడ్డుకెళ్ళి అతన్ని 2 దెబ్బలు కొట్టాను. కొట్టిన తర్వాత కొంత మనీ ఇచ్చి నువ్వేదైనా తినేసి ఇంటికి వెళ్ళమని చెప్పాను అని తను షెడ్డుకి వెళ్ళానని మాత్రం ఒప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత మిగతా వాళ్ళు అతన్ని చంపేసి దాన్ని తన మెడకి చుడుతున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. దర్శన్ వాళ్ళ లాయర్ కూడా చెప్పేది అదే. దర్శన్ వాళ్ళ లాయర్ కూడా తను షెడ్‌కైతే వెళ్ళాడు. కానీ మర్డర్ అయితే తను చేయలేదని చెప్తున్నారు. ఇలా ఉంటే ఈ కేసులో ఇప్పటి వరకు 16 మంది అరెస్ట్ అయ్యారు. అందులో నిందితుల్లో ఒకరైన ఒకతను వాళ్ళ ఫాదర్ గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల సంరక్షణలో అతన్ని అంత్యక్రియలకు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే శాండిల్‌వుడ్‌లో కొన్ని న్యూస్ వైరల్ అవుతున్నాయి. ఏంటంటే దర్శన్ పవిత్ర గౌడ చెప్పుతో కొట్టాడని, ఇంకా తన ఫ్యాన్స్ కూడా చాలా హింసించారని, తను బ్రాహ్మణ్ అయినప్పటికీ చికెన్ తీసుకొచ్చి తినమని నోట్లో బోన్ పెట్టారని, అతను నేను తినను అని ఉమ్మివేస్తే నువ్వు తినాలి, నీకు బాగా ఎనర్జీ కావాలి, మా హీరో మళ్ళీ నిన్ను కొట్టాలి అంటూ హింసించారట. ఇదిలా ఉంటే నాకైతే రేణుకా స్వామి ఒక పర్పస్ కోసం చనిపోయాడు. అది నిజంగా నెరవేరిందని అనిపిస్తుంది. ఎందుకంటే దర్శన్ వైపు లాయర్ చెప్పేదేంటంటే, పవిత్ర గౌడకి, దర్శన్‌కి పెళ్లయిందని, వాళ్ళ మధ్య అఫైర్ ఉందని, ఇలాంటి న్యూస్ రాయొద్దని పవిత్ర గౌడ్ ఫ్యామిలీ ద్వారా నుంచి బెదిరింపులొస్తున్నాయంట. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరూ సహనటులు. నేను లాయర్‌గా చేస్తుంది తన మొదటి భార్య అయినటువంటి విజయేశ్వరి తరపు నుంచి నేను లాయర్‌గా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ నుంచి అన్నారు. దీన్ని బట్టి చూస్తే దర్శను, విజయేశ్వరి మళ్ళీ కలిసిపోయినట్టున్నారు. ఈ కేసు విషయమై మళ్ళీ పవిత్ర దర్శన్‌తో ఉంటే ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందో అని తను సైడ్ అయిపోయింది. అందుకే దర్శన్ తరపు లాయర్ పవిత్ర గౌడ పేరును మాత్రం యూజ్ చేయొద్దు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదని. దీన్ని బట్టి చూస్తే నాకు పవిత్ర గౌడకి అర్థమైపోయింది. దర్శన్ ఇప్పుడల్లా ఈ కేసుల నుంచి బయటకొచ్చే ప్రసక్తే లేదు. తన పీకల లోతులో మునిగిపోయాలని ఆల్రెడీ పవిత్ర గౌడ ఈ విషయంలో చాలా పశ్చాత్తాపం చెందుతున్నట్టు ఈ వేధింపుల గురించి దర్శన్‌కి చెప్పకుండా ఉండాల్సింది. పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది అని ఫీల్ అవుతున్నట్టు సమాచారం.